అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది చరిత్ర. అందుకని ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వాలు ఇవి. ఇక్కడున్న ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. అందుకని ఇవాళ తెలంగాణలో 4 నెలలనే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అయితే ఈ మధ్యన గవర్నమెంట్ వచ్చేటప్పుడు వీళ్ళు మట్టికి పెద్ద పెద్ద హామీలు చేశారు. 15 మనం ఇచ్చే రైతు బంధు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పారు. వస్తుంది 9వ తారీఖు మా గవర్నమెంట్ అయిపోతుంది, మీకు 15,000 వస్తాను అన్నారు. మన రైతులు కూడా పాపం నమ్మారు. ఏమలే 10,000 నుంచి 15,000 చేస్తారట అని మనోడు ఇటోడు అటోడు మొత్తం మీద పెద్ద ఎత్తున మోసపోయి ఆ మోసంలో ఇరుక్కున్నాం. ఆ 15,000 లేవు, పాలు లేవు. మనం ఆ రోజు డిసెంబర్ లో డబ్బంతా వేయాలని రెడీ చేసుకుంటే 7,000 కోట్లు అంతా కూడా రెడీ చేసుకుని మొత్తం కూడా అంత ఇద్దాం అనుకుంటే దాన్ని అడ్డుపడ్డారు. అది డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్కి వచ్చింది. ఈ 5 నెలల్లో పోయినసారి 70 రైతు బంధు ఇంతవరకు పూర్తి పడలేదు. ఇక మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ పెడితే వస్తుంది. అంటే రైతుని ఏ విధంగా మోసం చేస్తాడు కొన్ని పేపర్లలో చేసినాం. ఈ డబ్బంతా కూడా వేరే వాళ్ళకి తరలించదని, ఈ డబ్బంతా కూడా వాళ్ళకి అనుకున్న వాళ్ళని తరలించండి. అంటే రైతు ఇక్కడ ప్రయారిటీ కాదు, మిగతా అన్ని ప్రయారిటీ. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కొనుగోలు సెంటర్లు అంటున్నారో 500 రూపాయలు బోనస్ ఇస్తానని అన్నారు. తప్పకుండా కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఖచ్చితంగా కూడా రైతుల పక్షాన నిలబడతాం. మన నాయకుడే రైతు నాయకుడిగా రైతుల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి మన అందరం కూడా రైతుకి మద్దతు ఉందాం. అదేవిధంగా రాబోయే టైంలో కూడా వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికే వీళ్ళ మేనిఫెస్టోలో 42 పేజీలలో 420 హామీలు ఇచ్చిండ్రు. 42 పేజీలలో ఈ హామీలలో చూస్తే గ్యారంటీస్ ఇచ్చారు. ఈ గ్యారంటీస్లలో చూస్తే రైతుకి ఏంటంటే రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, వరి పంటకు క్వింటల్కు 500 బోనస్ ఇస్తాం. ఇది రైతుకు సంబంధించింది. ఇంకా రైతు చాలా ఇష్యూస్ ఇందులో పెట్టారు. ఇక అవన్నీ చదువుకుంటూ పోతే చదవటం వేస్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరు తప్పకుండా కూడా కేసీఆర్ గారికి మద్దతు ఉండాలా. ఇక్కడికి వచ్చినటువంటి వారే కాకుండా పార్టీలకు అతీతంగా కూడా రేపు పార్లమెంట్ లో కూడా ఈ రైతు సమస్యల మీద మనం పోరాడాలన్నా, మీకందరిని కూడా కాపాడుకోవాలన్నా, తెలంగాణ వాణిని మనం అక్కడ పార్లమెంట్ లో వినిపించాలన్నా, రైతుకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కలగాలన్నా మళ్ళా బీఆర్ఎస్ ఎంపీలే తప్పకుండా కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ పక్షాన పార్లమెంట్ లో పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.